మొదటి దినవృత్తాంతములు గ్రంథము 18వ అధ్యాయము. వారిని లోపరచి గాతు పట్టణమును దాని గ్రామములను ఫిలిష్తీల వశమున నుండకుండా వాటిని పట్టుకొనెను. అతడు మోయాబీలను జయించగా వారు దావీదునకు కప్పము కట్టుదాసులైరి. శోభారాజైన హదరెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతనిని ఓడించి అతని యొద్ద నుండి 1000 రథములను 7,000 గుర్రపు రౌతులను 20,000 కాల్బలమును పట్టుకొనెను. దావీదు ఆ రథములలో 100ంటికి కావలసిన గుర్రములను ఉంచుకొని కడమవాటికన్నిటికీ చీలమండ నరములు తెగవేయించెను. శోభారాజైన హదరెజరునకు సహాయము చేయవలెనని దమస్కులోని సిరియనులు రాగా దావీదు ఆ సిరియనులలో 22,000 మందిని హతము చేసెను. తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియనులు దావీదునకు కప్పము కట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచూ వచ్చెను. మరియు హదరెజరు సేవకులు పట్టుకొని ఉన్న బంగారు డాళ్లను దావీదు తీసుకొని యెరూషలేమునకు చేర్చెను. హదరెజరు యొక్క పట్టణములైన తిబ్హతులో నుండియు కూనులో నుండి దావీదు బహు విస్తారమైన ఇత్తడిని తీసుకొని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములను ఇత్తడి వస్తువులను చేయించెను. దావీదు శోభారాజైన హదరెజరు యొక్క సైన్యమంతటినీ ఓడించిన వర్తమానము హమాతు రాజైన తోహుకు వినబడెను. హదరెజరునకును తోహుకును విరోధము కలిగి ఉండెను గనుక రాజైన దావీదు హదరెజరుతో యుద్ధము చేసి అతని నోడించినందుకై దావీదు యొక్క క్షేమము తెలుసుకొనుటకును అతనితో శుభవచనములు పలుకుటకును బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి తోహు తన కుమారుడైన హదోరమును అతని యొద్దకు పంపెను. ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను ఎదోమీయుల యొద్ద నుండియు మోయాబీల యొద్ద నుండియు అమ్మోనీయుల యొద్ద నుండియు ఫిలిష్తీల యొద్ద నుండియు అమాలేకీయుల యొద్ద నుండియు తీసుకొనిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను. మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీలలో 18,000 మందిని హతము చేసెను. దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను. ఎదోమీయులందరూ అతనికి సేవకులైరి. దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతన్ని రక్షించెను. ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయులందరి మీదను రాజయ్యుండి తన జనులందరికీ నీతి న్యాయములను జరిగించెను. సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి అయి ఉండెను. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద నుండెను. అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలకును యాజకులు. షవ్వా శాస్త్రి. యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి అయి ఉండెను. మరియు దావీదు యొక్క కుమారులు రాజునకు సహాయులై ఉండిరి.